నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని షేక్పేట్ మండలం సంబంధించినటువంటి ఒక ప్రైమరీ స్కూల్ వద్ద ఉన్నాము. సో నిన్న శుక్రవారం రోజు ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి ఎస్జిటీలు ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా దాదాపు షేక్పేట్ మండలంలో ఉన్నటువంటి 20 స్కూళ్ళకు సంబంధించినటువంటి ఆ టీచర్స్ అంతా కూడా 20 స్కూళ్ళు మధ్యాహ్నమే బంద్ చేసి ఇక లంచ్ పార్టీ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సో దాదాపుగా మీ అందరికీ తెలుసు, ప్రభుత్వ పాఠశాలలు ప్రధానంగా ప్రైమరీ పాఠశాలలన్నీ కూడా ఉదయం 10 గంటలకు మొదలై మధ్యాహ్నం 3:30కి స్కూల్ కూడా క్లోజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ నేపథ్యంలో నిన్న శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకే ప్రైమరీ స్కూళ్ళని బంద్ చేశారు. షేక్పేట్కి సంబంధించినటువంటి దాదాపు 20 స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా ఒకచోటికి చేరి 20 మంది ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఒకచోటికి చేరి ఇక లంచ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అంశం తాజాగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో దీని మీద అనేక విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. స్కూల్ బంద్ చేసి మరి ప్రైవేట్ పార్టీలు చేసుకోవడం ఏంటంటూ అనేక మంది దీని మీద విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఒకసారిగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఏదైతే గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఉదయం 9 నుంచి సాయంత్రం 3:30 వరకు కొనసాగాలి. అయితే షేక్పేట్ మండలం పరిధిలోని 20 ప్రైమరీ స్కూల్లో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకే క్లోజ్ చేశారు. ఇటీవల కొత్తగా స్కూళ్ళకు వచ్చిన ఎస్జిటీలు, సీనియర్ ఎస్జిటీలు అంతా కలిసి బంజారాహిల్స్లోని గతి స్కూల్కు చేరుకున్నారు. అక్కడ అంతా కలిసి లంచ్ పార్టీ చేసుకున్నారు. ఈ విందుకు ఎస్జిటీలతో పాటు మండలంలోని 7 హై స్కూల్ హెచ్ఎంలు సైతము హాజరైనట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు స్కూల్ బంద్ పెట్టి మరి టీచర్లు పార్టీ చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీచర్లు పర్సనల్ పార్టీ విందులు ఏమైనా ఉంటే సెలవు రోజుల్లో చేసుకోవాలి, కానీ స్కూల్ వర్కింగ్ డేస్లో నిర్వహించుకోవడం ఏమిటంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ పార్టీ షేక్పేట్ మండలం డిప్యూటీ ఐఓఎస్ అనుమతితో జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఒక షేక్పేట్ మండలం డిప్యూటీ ఐఓఎస్ సైతం దీనికి పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ యొక్క లంచ్ పార్టీలో దాదాపు 7 హై స్కూళ్ళకు సంబంధించినటువంటి హెచ్ఎంలు కూడా పాల్గొన్నారు. దాంతోపాటు 20 ప్రైమరీ స్కూళ్ళకు సంబంధించినటువంటి ఎస్జిటి టీచర్స్ అంతా కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తుంది. సో పిల్లలకు చదువు చెప్పాల్సినటువంటి టైంలో, అంటే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా పిల్లలకి చదువు చెప్పాలి. సో పిల్లలకు చదువు చెప్పాల్సినటువంటి సమయంలో ప్రభుత్వ టీచర్లు తమ విధుల్ని మానేసి సో ఒక బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఒక గతి అనేటువంటి స్కూల్కి చేరుకొని అక్కడ పార్టీ చేసుకున్నట్టు తెలుస్తుంది. సీనియర్ ఎస్జితో పాటు కొత్తగా వచ్చినటువంటి ప్రైమరీ స్కూల్ టీచర్స్ వీళ్ళందరూ కలిసి విందు వినోదాల్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీని మీద ఇక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఇక హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ కూడా స్పందించారు. ఎవరెవరైతే ఆ విందులో పాల్గొన్నారో, ఆ లంచ్ పార్టీలో పాల్గొన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు ఇక హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ అంశం నా దృష్టి వరకు రాలేదు, ఖచ్చితంగా దాని గురించి ఆరా తీస్తాను, దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఈ అంశం అయితే చర్చనీయాంశంగా మారుతుంది. 20 ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి టీచర్స్ అంతా కూడా ఒక్కచోటికి చేరడం, గతి అనేటువంటి ఒక స్కూల్లో వాళ్ళు మధ్యాహ్నం అంతా కూడా స్కూల్ బంద్ చేసి ఒక మధ్యాహ్న భోజనంలో అంటే ఒక విందులో పాల్గొనడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా చెప్పాలంటే విద్యార్థి తల్లిదండ్రులంతా కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. పిల్లలకు చదువు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు మధ్యాహ్నం వరకు స్కూల్ని మధ్యాహ్నంలోపే బంద్ చేసి వాళ్ళు బయటికి వెళ్ళి పార్టీలు చేసుకోవడం ఏంటంటూ పలు విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది ఒకటే స్కూల్ అని కాదు, దాదాపు షేక్పేట్లో ఉన్నటువంటి 20 స్కూళ్ళకు సంబంధించినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ విధంగా ఉంది. దీని మీద కలెక్టర్ కూడా స్పందించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, షేక్పేట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.